డాక్టర్ గారు, ఇప్పుడు మనం ఏ సమస్యకి పత్యాహారం తయారు చేసుకోబోతున్నాం? ఇవాళ ఏంటంటే ఒక ప్రత్యేకమైన సమస్యకి తయారు చేసుకోబోతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇది మద్యపానం సమస్యలు ఉంటుంటాయి. ఇళ్లలో ఎంతో బాధాకరమైనటువంటి విషయాలు మద్యపానం వల్ల కుటుంబాలన్నీ నాశనం అయిపోవడం. ఫ్యామిలీలో రకరకాల సమస్యలు, అది చేసే వాళ్ళకి అనారోగ్యాలు ఎంతో సోషల్ ప్రాబ్లమ్ ఇది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు సమస్యను తగ్గించుకోవడానికి లేకపోతే ఎప్పటికప్పుడు దానివల్ల వచ్చేటువంటి కొన్ని దుష్పరిణామాలను తగ్గించుకోవడానికి ఒక మంచి పథ్యాహారాన్ని తయారు చేసుకుందాం. మద్యపాన సమస్యను తగ్గించుకునే పత్యాహారానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. ఖర్జూరం, దానిమ్మ, ఎండు ద్రాక్ష, ఉసిరి, చింతపండు, నీళ్లు. కావలసిన పదార్థాలేంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు తయారీ విధానాన్ని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ పత్యాహారాన్ని తయారు చేసుకునే విధానం తెలియజేయండి. అలాగేనమ్మా. ఈ పత్యాహారం ఏంటంటే తీసుకోవడానికి కనీసం ఒక 4, 5 గంటల ముందు తయారు చేసుకోవాలి. అది చేసుకోవడం అయితే చాలా తేలిక. ఇది తయారు చేసుకోవడానికి ఇంకొకటి ఏంటంటే మనం కొంచెం వీలైనట్టయితే కనుక మట్టి కుండలో చేసుకుంటే మంచిది. ఒకవేళ కుండ దొరకకపోతే వేరే పాత్ర వాడుకోవచ్చు, కానీ మంచి ఫలితం కలగడం కోసం అని చెప్పి మట్టి కుండను తీసుకోవాలి. మొట్టమొదట ఒక మట్టి కుండను తీసుకుందాం. ఈ మట్టి కుండలో ఇప్పుడు సుమారుగా ఒక 200 మిల్లీలీటర్ల నీటిని పోసుకోవాలి. ఇప్పుడు ఈ కుండలో మనం అంటే మరీ కొలత ప్రకారం అవసరం లేదు. దాదాపుగా ఒక 200 మిల్లీలీటర్ల నీటిని పోసి పెట్టుకున్నాం కదా. ఇందులో మొట్టమొదట ఏం చేయాలంటే ఖర్జూరాన్ని వేసుకోవాలి. ఖర్జూరం ఎండు ఖర్జూరమైనా వేసుకోవచ్చు, పండు ఖర్జూరమైనా వేసుకోవచ్చు. పండుదైతే కనుక ఈ లోపల ఉండేటువంటి గింజలు తీసేసి కొంచెం ముద్దలాగా చేసి వేసేసుకోవాలి. లేదంటే ఎండు ఖర్జూరం అయితే కూడా మనం దాన్ని పగలగొట్టి గింజ తీసి ముక్కల్లాగా చేసేసుకుని సుమారుగా ఒక పెద్ద చెంచాడు ఈ ఖర్జూరం ముక్కలు, అంటే ఒక 10 గ్రాములు అనుకోండి లెక్కకి, లేదంటే కొలతగా చూసుకున్నట్టయితే ఒక చెంచాడు ఎండు ఖర్జూరం ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఇందులో తీసుకునే ద్రవ్యాలన్నీ కూడా డీటాక్సిఫికేషన్, అంటే శరీరంలో ఆ మద్యపానం యొక్క ప్రభావం లోపల ఉండకుండా తగ్గించడానికి ఉపయోగపడతాయి. అందుకని ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఎండు ఖర్జూరము, ఎండు ద్రాక్ష, తర్వాత తీసుకోపోయే ద్రవ్యాలన్నీ కూడా డీటాక్సిఫికేషన్కి బాగా ఉపయోగకరంగా ఉంటాయి. ఎండు ద్రాక్ష కూడా ఒక పెద్ద చెంచాడు పరిమాణంలో తీసుకుని ఈ నీళ్ళల్లో వేసుకుందాం. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది దానిమ్మ గింజలు. దానిమ్మ కూడా శరీరంలో అంటే ఆ మద్యపానం వల్ల వచ్చినటువంటి ఆ మత్తును తగ్గించడానికి, తర్వాత మద్యపానం ప్రభావం ఏంటంటే రక్తంలో ఉండిపోతూ ఉంటుంది. దానిలో ఉండేటువంటి మత్తు పదార్థం శరీరంలో ఉంటూ ఉంటుంది. దాన్ని తగ్గించడానికి కూడా దానిమ్మ మనకి ఉపయోగకరంగా ఉంటుంది. దానిమ్మ గింజలు సుమారుగా ఒక 3-4 చెంచాల పరిమాణంలో దానిమ్మ గింజలు కూడా ఇందులో వేద్దాం. తర్వాత చింతపండు కలపాలి. ఈ చింతపండు కూడా డీటాక్సిఫికేషన్కి ఉపయోగపడుతుంది. ఈ పుల్లటి పదార్థాలన్నీ ఏంటంటే లోపల ఉండేటువంటి మలినాలను బయటకు పంపడానికి కూడా సహాయకరంగా ఉంటాయి. సుమారుగా చింతపండు కూడా ఒక చెంచా పరిమాణంలో, ఇంత ఉండ పరిమాణంలో గింజలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలాగా చేసేసుకొని, లేకపోతే ఏంటంటే కొంచెం మరీ సాఫ్ట్గా ఉన్నా కూడా పర్వాలేదు, దీనిలో వేసేసుకోవాలి. తర్వాత ఉసిరి, పచ్చిగా మనకి తాజాగా దొరికినట్టయితే ఆ ఉసిరి వాడుకోవచ్చు. లేకపోయినట్టయితే మనకి ఎండిపోయినటువంటి ఉసిరి దొరుకుతుంది కదా, మనకు బజార్లో దొరుకుతుంది. ఉసిరిని చూర్ణంలాగా చేసినటువంటి తీసుకోవాలి. ఉసిరి చాలా చక్కటి రసాయనం. ఈ రసాయనంగా ఉండేటువంటి ఉసిరి ఏం చేస్తుందంటే డీటాక్సిఫికేషన్ కంటే శరీరంలో ఉండేటువంటి ఆ మలినాలు బయటకు పోవడానికి బాగా తోడ్పడుతుంది. ఉసిరి చూర్ణాన్ని ఒక చెంచా పరిమాణంలో కలుపుదాం. ఇప్పుడు ఈ పథ్యాహారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలన్నీ మనం అందులో వేసేసాం. ఈ నీళ్ళలో వేసిన తర్వాత వీటిని బాగా కలిపేసి ఒక 4-5 గంటల పాటు ఈ కుండలోనే దాన్ని నాననివ్వాలి. ఇలా ఒక 4-5 గంటలు బాగా నానిన తర్వాత దాన్ని లోపల చేత్తోటి ఒకసారి బాగా నలిపేసేయాలన్నమాట. చింతపండు, తర్వాత మిగతా ఈ దానిమ్మ గింజలు, ద్రాక్ష అన్నీ కూడా గుజ్జులాగా నానిపోతాయి. నానిపోయిన తర్వాత బాగా పిసికి తర్వాత వడపోసేసుకోవాలి. వడపోస్తే ఏంటంటే ఒక చక్కటి పానీయం లాంటిది తయారవుతుంది. అందులో ఏంటి మనం వేసినవన్నీ కూడా ఈ ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం, తర్వాత దానిమ్మ, ఇవన్నీ, తర్వాత ఏమో చింతపండు, ఉసిరి లాంటి పదార్థాలు టానిక్ లాగా పనిచేసేటువంటివి, ఇవన్నీ కలిసి నానిన తర్వాత వచ్చినటువంటి ఒక చక్కటి పానీయం.
అది చాలా రిఫ్రెషింగ్గా తయారవుతుంది. ఈ పానీయాన్ని మద్యపానం చేసేటువంటి వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మద్యపానం చేయాలన్నటువంటి కోరిక తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే ముందు రోజు మద్యపానం చేసి దాని నుంచి ఆ మర్నాడంతా బాగా ఒక హ్యాంగ్ ఓవర్ తోటి ఇబ్బంది పడుతున్నా కూడా ఈ పానీయాన్ని ఒక రోజులో ఒక 2-3 సార్లు తీసుకున్నట్టయితే కనుక ఆ మద్యం యొక్క ప్రభావం తగ్గి కొంచెం రిఫ్రెషింగ్గా ఉండడానికి కూడా సహాయపడుతుంది.